నా కూతురు రమ్మంటే వెనక ముందు ఆలోచించకుండా వచ్చేయడమేనా? కొంచెం కూడా ఆలోచించవా నువ్వు? ఓ బయటికి. నన్ను ఇష్టపడే వాడితో నేను తిరిగితే మాత్రం మీ కోపం వచ్చిందా? అంటే నీకు నచ్చితే తిరుగుతావా? సిగ్గు శరం సంస్కారం అనేవి లేవా నీకు? ఎక్సలెంట్ అంజలి, ఇంత బాగా డ్రాఫ్టింగ్ చేశావు, చాలా బాగుంది. ఆ ఇంటర్నేషనల్ కంపెనీ వాళ్ళకి మనం పంపించిన ప్రపోజల్ చాలా నచ్చాయి. వెంటనే ముంబై వస్తే అన్ని వివరాలు మాట్లాడుకుని అగ్రిమెంట్ చేద్దామని మెయిల్ చేశారు. అంజలి, అంజలి, ఏంటండి అప్పుడే వచ్చేసారు? ఆఫీస్ అయిపోయిందా? నీకోసమే వచ్చాను అంజలి. నాకోసమా? అవునంజలి, ఏది ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకండి? అబ్బా, చెప్పింది చేయ అంజలి, ప్లీజ్. మ్, ఏంటండి ఇది? నీకే ఒక చిన్న బహుమతి. బహుమత? ఎందుకు? నీ తెలివితేటలకి, నీ స్కిల్స్ కి కంపెనీ తరపున నేనిచ్చే చిన్న బహుమతి. తీసుకో అంజలి. ఆహా, కంపెనీ తరపున నాకు బహుమతి ఎందుకండి? మనకు ఆ ఇంటర్నేషనల్ కంపెనీ వాళ్ళు ప్రాజెక్ట్ ఓకే చేశారు. నిజంగానా? ఎస్, ఇప్పుడే తెలిసింది. నువ్వు తయారు చేసిన కంపెనీ ప్రపోజల్స్ వాళ్లకు బాగా నచ్చాయి. అది చూసి వాళ్ళు బాగా ఇంప్రెస్ అయ్యారు. నేను ఆ రోజే చెప్పాను కదా అంజలి, చదవగానే నాకు నచ్చిందని. అప్పుడే అన్నాను ఇది చాలా బాగుంది అని. ఈ ప్రాజెక్ట్ వాల్యూ ఎంతో తెలుసా? 100 కోట్లు. అవునా? చాలా సంతోషం అండి. ఇదంతా నీ క్రెడిట్ అంజలి. భలేవారే, ముందది తయారు చేసింది మీరు. నేనేదో మిడిమిడి జ్ఞానంతో పూర్తి చేశాను. దానికి క్రెడిట్ అంతా నాకిస్తారేంటి? బాగా తెలివిగల వాళ్ళు ఎప్పుడూ మేము తెలివిగల వాళ్ళమని ఒప్పుకోరు నీలాగా. నీ టాలెంట్ ఏంటో అది చదవగానే నాకు అర్థమైంది అంజలి. నిన్నటిదాకా పాపకు మంచి తల్లివి అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు నాకే కాదు నా బిజినెస్ కి కూడా పార్ట్నర్ అని అర్థమైంది. నేను బిజినెస్ పార్ట్నర్ ఏంటండి? అవునంజలి, ఇక నుంచి నీతో కలిసి బిజినెస్ విషయాలు చాలా వరకు చర్చించొచ్చు, నో డౌట్. అంజలి, నేను వెంటనే ముంబై వెళ్ళాలి, నువ్వు కూడా రా. నేనా? అవునంజలి, అజిత్ను కూడా రమ్మన్నాను. అందరం కలిసి అలా సరదాగా వెళ్ళి ఆ బిజినెస్ అగ్రిమెంట్స్ అవి చూసుకుని వచ్చేద్దాం. ఆ, నేను రాలేనండి. ఏంటంజలి, అజిత్ను కూడా రమ్మన్నానా? ఏం లేదంజలి, మనం ఫ్యామిలీతో కలిసి వెళితే అతను తనేం పోగొట్టుకున్నాడో అర్థమవుతుంది. అనవసరంగా పంతాలకి పోకుండా తన భార్యకి దగ్గరవుతాడు. అందుకు నిజమే, కానీ పాపకి ఎగ్జామ్స్ ఉన్నాయి, మేము రాలేమండి. కావాలంటే తర్వాత మనం ప్లాన్ చేద్దాం. అయినా తనేం కలెక్టర్ చదువుతుందా? 5th క్లాసే కదా. క్లాస్ ఏదైనా సరే ఎగ్జామ్స్ కి అటెండ్ కావటం ముఖ్యమండి. అంతేనంటావా? సరే అయితే వెంటనే నా బట్టలన్నీ సర్దేసే. అలాగేనండి. అమ్మా, నా కొడుకు జీవితం ఎందుకు కష్టాల్లోకి నెట్టావో అర్థం కావడం లేదు. ఎంతో ఆనందంగా గడిచిపోవలసిన వాడి బ్రతుకులో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు తెచ్చిపెట్టావు. వాడు మనసారా ప్రేమించిన అమ్మాయిని దూరం చేశావు. వాడే కావాలని వెంటపడి పెళ్లి చేసుకున్న ఆడపిల్లకి దూరం అయ్యాడు. అంజలికి ఎలాగో పెళ్ళైపోయింది. కనీసం ఇప్పుడైనా వాడి జీవితం ఒక దారిలోకొచ్చేలా చూడమ్మా.
నమస్కారం అమ్మా. వదిన గారు ఎలా ఉన్నారు? ఇంత జరిగిన తర్వాత కూడా నన్ను ఇంకా వదిన అని పిలవడం మీ గొప్పతనానికి నిదర్శనం అమ్మా. నా కొడుక్కి ఎంత చెప్పినా వినకుండా గీతకి విడాకులు ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. వాడు చేసిన పనికి మీకు ఎంత కోపం వచ్చుంటుందో నేను అర్థం చేసుకోగలను. ఏంటొదినా మీరు? నేనెందుకు కోపం తెచ్చుకుంటాను? జరిగిందేంటో నాకు తెలీదా? ఇందులో అజిత్ తప్పు ఏం లేదని నాకు బాగా తెలుసు. తప్పంతా నా కూతురిదే. ఆ రోజు నా కూతురు మీ కుటుంబం గురించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకుండా ఉండాల్సింది. ఏ తప్పు చేయని మీ మీద అలా కేసు పెట్టడం వల్లే కదా అజిత్కి కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చినా వాడు హద్దుల్లో ఉండాల్సింది కదమ్మా. మీరేదో మీ మంచితనంతో నా కొడుకుది ఏం తప్పు లేదు అని అంటున్నారు, కానీ వాడి తప్పులేంటో నాకు తెలుసు. అంజలి విషయంలో వాడు చాలా తప్పులు చేశాడు. పెళ్ళైన తర్వాత భార్య ముందు మరో అమ్మాయి గురించి మాట్లాడితే ఆ పిల్ల మనసు ఎంత బాధపడుతుందో నేను ఊహించగలను. కారణం ఏదైనా కాని మా వాడు కాస్త సర్దుకుపోయుంటే గీత వాణ్ణి ఎంత బాగా చూసుకునేది. వదనా, మనం పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ తలరాతల్ని కల్లేమంటారు కదా, అది అక్షరాల నిజం. అసలు వాళ్ళిద్దరి జాతకంలో కలిసి బతకాలని రాసుందో లేదో నాకు అర్థం కావటం లేదు. జరిగిందేదో జరిగింది. ఇప్పటికైనా వాళ్ళిద్దరిని కలపడం కోసం ఏదైనా చేద్దామంటే గీత ఒప్పుకోవటం లేదు. అదంతా మావాడు చేసిన తప్పమ్మా. నా కూతురు మాత్రం తక్కువ తిందా? నిన్నటిదాకా అంజలి గురించి అనుమానించింది. నిజానిజాలు ఆ దేవుడికే తెలియాలి. ఆ మాటకొస్తే నేను కూడా అంజలిని అనుమానించాను, చాలా మాటలన్నాను. లేదొదినా, వీళ్ళని ఇలా వదిలేయకూడదు. ఎవరికి వాళ్ళు విడిపోవడానికి కాదు కదా పెళ్లి చేసింది. ఏది ఏమైనా ఇద్దరినీ విడిపోనివ్వకూడదు. నా ఉద్దేశం కూడా అదే వదినా. ఎలాగైనా సరే ఇద్దరి మనసులు మార్చాలి. తప్పకుండా మన ప్రయత్నం మనం చేద్దాం. నువ్వేం తీసుకెళ్తున్నావు సత్య? సార్, అది మెటీరియల్ ఇవ్వాలి కదా సార్. నేను చెప్పింది 10 నెంబర్ లాట్, నువ్వు తెస్తుంది 14 నెంబర్. అయ్యో, తప్పైపోయిందండి. నువ్వు ఎప్పుడు చూసినా ఏదో తప్పు చేస్తూనే ఉంటావా? ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవా? క్షమించండి సార్. నీకు ఎలాగూ తప్పులు చేయడం అలవాటైంది కదా, ఒకసారి ఆ తప్పును కూడా ఒప్పుకోరాదు. ఇక్కడ నీ లెవెల్ కూడా పెరుగుతుంది. సార్, మీరు ఇలా మాట్లాడడం ఏం బాలేదు సార్. ఇంతకు ముందు కూడా మీకు ఒకసారి చెప్పాను, అయినా మీ బుద్ధి మారలేదు. నువ్వు నా దారికి వచ్చేదాకా నా బుద్ధి మారదు. బాస్ ఎలాగూ లేడు, ముంబై పోయాడు. నా మాట విని వచ్చాయి. రా, నిన్నే రా, రా. నీ లెవెల్ పెరుగుద్దని చెప్తున్నాను కదా. మర్యాదగా చెయ్యదులు. నువ్వు నా దారికి రావాల్సిందే. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. రావే. నన్నే కొడతావా? నీ అంతు చూస్తానే. రేయ్, పన్నాపు అందరూ ఇక్కడికి రండిరా. సార్, ఏమైంది సార్? ఇది నా మీద చేయి చేసుకుందిరా. ఒక సూపర్వైజర్ మీద చేయి చేసుకుంటుందా? అందరూ టూల్ డౌన్ చేయండి.
మీ మీద చేయి చేసుకుందా? తప్పు చేస్తుంటే పట్టుకున్నానని నన్నే కుట్టిందిరా ఇది. మనకు న్యాయం జరిగేదాకా ఎవరో పని చేయడానికి వీల్లేదు. లేదండి, ఇతను నా చేయి పట్టుకున్నాడు, అందుకే కొట్టాను. చూసారా ఎలా మాట మారుతుందో చూసారా? ఆపండి. ఏంటి గొడవ? నన్ను అనవసరంగా కొట్టినందుకు దీన్ని ఉద్యోగం నుంచి తీసేయాలి. ఎక్కడ పనులు అక్కడ ఆపేయాలి. యూనియన్ లీడర్గా చెప్తున్నాను, అందరూ టూల్ డౌన్ చేయాలి. ఇదిగో నరసింహ, నా మాట విను. ఈ మెటీరియల్ మొత్తం ఎల్లుండి కల్లా డెలివరీ చేయాలి, లేదంటే కంపెనీకి చాలా లాస్ వస్తుంది. ఎండి సార్ ముంబై వెళ్ళారు, రాగానే మనం మాట్లాడుకుందాం. దయచేసి వర్క్ ఆపుకో. ఏయ్, పోవయ్యా, ఇక్కడ నా పరువే పోయింది. ఇది నా మీదే చేసేసుకుంది. దీని అంతు చూస్తాను. అందరికీ మళ్ళీ చెప్తున్నాను, ఇది నాకు సారీ చెప్పేదాకా ఎవడూ పని చేయడానికి వీల్లేదు. అది కాదు నరసింహ, చాలా అర్జెంటుగా వెళ్ళవలసిన మెటీరియల్, దయచేసి అర్థం చేసుకోండి. అందరూ లోపలికి వెళ్ళండి. కుదరదయ్యా, ఇది నాకు సారీ చెప్తేనే ఇక్కడ పని స్టార్ట్ అవుతుంది. హలో, చెప్పండి రవీంద్ర గారు. సార్, ఇక్కడ వర్కర్స్ అందరూ స్ట్రైక్ చేస్తున్నారు, వర్క్ ఆగిపోయింది. ఎందుకు? ఏమైంది? సార్, ఇక్కడ ఒక ఆవిడ సూపర్వైజర్ని కొట్టిందండి, దానివల్ల యూనియన్ వాళ్ళు వర్క్ ఆపారు. మరి మేనేజర్గా నువ్వు అక్కడ ఉండి ఏం చేస్తున్నావు? అక్కడి విషయాలు ఇక్కడికి ఫోన్ చేసి చెప్పడానికా? ఎల్లుండి కల్లా మనం డెలివరీ చేయకపోతే ఎంత నష్టపోతావు నీకు తెలుసా? సార్, నేను చాలా నచ్చ చెప్పాలని చూశాను, కానీ వినడం లేదు. అందుకే మీకు ఫోన్ చేస్తున్నాను సార్. పెట్టాయి ఫోన్. ఇడియట్. ఏమైంది సార్? ఫ్యాషన్ డిజైనింగ్ యూనిట్లో ఏదో గొడవ, ఇంపార్టెంట్ ఆర్డర్ ఉంది, అది ఆగిపోయింది. అజిత్, నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడి ఆ ఆర్డర్ కంప్లీట్ అయ్యేలా చూడు. సార్, మీరు లేకుండా. కానీ నువ్వున్నావు కదా అజిత్, నేను ఇక లేకపోతే మన కోట్ల రూపాయల అగ్రిమెంట్తో పాటు మనకున్న గుడ్ విల్ కూడా పోతుంది. అజిత్, నువ్వు వెళ్ళాలి ప్లీజ్. అలాగే సార్, ఐ విల్ మేనేజ్. థ్యాంక్ యూ. అంజలి అమ్మా, ఇదిగో కాఫీ. సీతమ్మ, పింకీ వచ్చే టైం అయింది, తనకి నూడిల్స్ ఏమైనా చేసి పెట్టు. అలాగేనమ్మా. అమ్మా, నాకు కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందమ్మా. అవునా? ఎందులో వచ్చింది పింకీ? ఇవాళ మా స్కూల్లో రన్నింగ్ రేస్ పెట్టారమ్మా, అందులో నేనే ఫస్ట్ వచ్చాను. కంగ్రాట్స్ పింకీ. థ్యాంక్ యూ అమ్మా. నువ్వు మామూలుగానే ఎక్కడా నిలబడవు, పరిగెత్తుతూనే ఉంటావు. ఇక నువ్వు కాకపోతే ఎవరు గెలుస్తారమ్మా? సీతమ్మ. పింకీ, సీత మీద జోక్గా అందిలే. అమ్మా, వెంటనే ఈ విషయం డాడీకి చెప్పాలమ్మా. డాడీ ముంబై వెళ్ళారమ్మా. ఒకసారి ఫోన్ చేయమ్మా, చెప్తాను ప్లీజ్. హలో, చెప్పంజలి. ఇదిగోండి, పింకీ మీతో మాట్లాడుతుందంట. అలాగా, సరే ఇవ్వు. డాడీ, నాకు రన్నింగ్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నాకు కప్పు కూడా ఇచ్చా డాడీ. కంగ్రాట్స్ తల్లి. థ్యాంక్ యూ డాడీ. మీరు ఎప్పుడు వస్తారు? 2 days పడుతుందమ్మా. రాగానే నన్ను డిన్నర్ కి బయటికి తీసుకెళ్ళాలి. అలాగే అమ్మా, తప్పకుండా. మమ్మీకి ఇస్తున్నాను డాడీ. ఏమండి, వెళ్ళిన పని ఏమైంది? ఇంకా అవలేదు అంజలి, రేపు మీటింగ్ ఉంది. ఇప్పుడే హోటల్కి వచ్చాను. ఏమైందండి? ఏం లేదులే అంజలి. ఏదో ఉంది, లేకపోతే మీరు ఇంత డల్గా ఉండరు. ఏమైందో చెప్పండి. అక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ యూనిట్లో ప్రాబ్లం వచ్చింది, వర్క్ ఆగిపోయింది.
యూనియన్ వాళ్ళు వర్క్ ఆపారు. 2 రోజుల్లో ఆర్డర్ డెలివరీ ఇవ్వాలి, లేదంటే కంపెనీ పేరు పోతుంది. అసలేం జరిగిందండి? ఏదో వర్కర్స్ మధ్యన గొడవ. ఎవరో అమ్మాయి సూపర్వైజర్ని కొట్టిందట. అది పెద్ద ఇష్యూ అయింది. ఇప్పుడు మేనేజర్ ఫోన్ చేసి చెప్పాడు. మరి ఇప్పుడు ఎలా అండి? అజిత్ని వెళ్ళమని చెప్పాను, బట్ ఆ యూనిట్ తనకి కొత్త. ప్రాబ్లం ఎప్పటికి సాల్వ్ అవుతుందో ఏంటో. సరే అంజలి, ఉంటాను. ఇదిగో నరసింహ, మన ఆర్డర్ కంప్లీట్ చేయకపోతే కంపెనీ క్లోజ్ చేయాల్సి వస్తుంది. నా మాట వినండి, సార్ వచ్చాక అన్ని మాట్లాడుకుందాం. ఏంటి తర్వాత మాట్లాడేది? ఇక్కడ మాట్లాడుకోవడానికి ఏమీ లేవు. మర్యాదగా దాన్ని పిలిచి నా కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పమనండి, అప్పుడు ఆలోచిస్తాను. ఎందుకు క్షమాపణ చెప్పాలి? నువ్వు చేసింది ఏమైనా మంచి పనా? నీ బుద్ధి మా అందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఒక్క మిషన్ కూడా రన్ అవ్వదు. ఇది చాలా అన్యాయం నరసింహ. ఇన్నేళ్ళు మీ అందరినీ పోషించిన కంపెనీ నాశనం అవుతుంది. ఇది మూసేసే పరిస్థితి తీసుకురాకండి. వెళ్ళవయ్యా పెద్ద చెప్పొచ్చులే గాని. ఇది కాకపోతే ఇంకొక కంపెనీ, కానీ నాకు మాత్రం అది క్షమాపణ చెప్పి తీరాల్సిందే. నమస్తే మేడం. ఏంటి ప్రాబ్లం? ప్రొడక్షన్ ఎందుకు ఆగింది? ఈవిడ ఇతను కొట్టిందంట మేడం. ఎందుకంటే అతనేదో చేయి పట్టుకున్నాడంటుంది. అతనేమో క్షమాపణ చెప్పాలి అంటున్నాడు. నేను తప్పు చేయనప్పుడు ఎందుకు చెప్పాలని వీళ్ళు అంటున్నారు. అవతల ఆర్డర్ డెలివరీ టైం దగ్గర పడుతుంది. ఏంటయ్యా ఇది? ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడదాం. ముందు వర్క్ మొదలు పెట్టండి. ఏంటి మొదలు పెట్టేది? అది నా కాళ్ళు పట్టుకుంటేనే పని మొదలయ్యేది. మేడం, నేను ఈ పనిలో చేరినప్పటి నుంచి ఇదే గొడవ మేడం. ఎప్పుడు వేధిస్తూనే ఉంటారు. చెయ్యి పట్టుకుని వదలలేదు, అందుకే కొట్టాను. మీకు నాదే తప్పనిపిస్తే చెప్పండి మేడం, నేనే క్షమాపణ చెప్తాను. తప్పు చేసింది అతనైతే నువ్వెందుకు క్షమాపణ చెప్పాలి? మేనేజర్ మేడం, ఇతను మర్యాదగా ఆ అమ్మాయికి క్షమాపణ చెప్పి అందరి ముందు ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకోవాలి. లేదంటే లేదంటే ఏం చేస్తారు? నిన్నగాక మొన్నొచ్చావు, ఏం తెలుసమ్మా నీకు? ఇక్కడ యూనియన్ ఉంది. రేయ్ చెప్పండి రా. అవును, క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. స్టాప్ ఇట్! మేనేజర్ గారు, వీళ్ళందరినీ జాబ్లో నుంచి హోస్టింగ్ చేసేయండి. ఏంటి మమ్మల్ని తీసేస్తారా? ఎలా తీస్తారు? కంపెనీ ఆస్తులకి నష్టం కలిగించారు అని అందరి మీద కేసు ఫైల్ చేయండి. పోలీసులు పిలిపించండి. ఎవరు అడ్డుపడతారో అది చూద్దాం. మేడం అది డూ వాట్ ఐ సే. ఇలాంటి పనికి మాలిన వాళ్ళు మన కంపెనీకి అవసరం లేదు. అందరినీ తీసేసేయండి. మేము లేకుండా పని ఎలా జరుగుతుందో అది చూస్తాం. ఎలా జరుగుతుందో నేనే చేసి చూపిస్తాను.
ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు విసుగు విరామం లేకుండా పనులు చేస్తూనే ఉంటాం. మగాలికి ఆఫీసులో 10 గంటల వరకే పని, కానీ మనకి ఎప్పుడు పని ఉంటూనే ఉంటుంది. మన శక్తి ఏంటో మనకి తెలియదు. ఇక్కడ ఒక ఆడ కూతురికి అన్యాయం జరిగితే ఎలా మాట్లాడుతున్నారో చూడండి. నేను మీ వైపున నిలబడ్డాను. మీరందరూ కంపెనీకి అండగా నిలబడతారా? రాత్రింబగళ్ళు కష్టపడదాం. మనకి ఉంది ఒక్కరోజు. విశ్రాంతి లేకుండా ఈ 24 గంటలు కష్టపడితే కంపెనీ నిలబడుతుంది. వీళ్ళందరూ బయటికి వెళ్తారు. చెప్పండి, ఏం చేద్దాం? మేము నీ పక్కనే నిలబడతామమ్మా. మీరు మా కోసం ఇంత చేస్తే మాకు అన్నం పెట్టే కంపెనీ కోసం ఈ మాత్రం కష్టపడలేమా? ఏమే, అందరూ ఇంటికి ఫోన్ చేసి మీ మొగుళ్ళకి చెప్పండి, రేపు ఈ టైం దాకా ఇంటికి రావడం లేదు, పిల్లల్ని వాళ్ళనే చూసుకోమని చెప్పండి. మనల్ని ఇన్నేళ్లు కాపాడిన కంపెనీ కోసం ఈ మాత్రం చేయలేమా? అవును, ఇలాంటి ఎదవల్ని ఏరిపారేసి కంపెనీ కోసం మనం కష్టపడదాం. పాపిష్టిదానా, కన్న తల్లిని నన్ను గుండెలు ఎత్తంతావా? నేనే నీ కన్న తల్లిని